వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు. ఉమ్మడి గుంటూరు తర్వాత చిత్తూరు జిల్లాలలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. ఇక చంద్రబాబు సొంత జిల్లా కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇక బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించారు. వారికి అండగా కూడా నిలిచారు. తమ సంఘీభావాన్ని కూడా తెలియజేశారు. ఇక మామిడి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు కూడా. ఇక తాజాగా మరో జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని చెబుతున్నారు అక్కడి వారు. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇటీవలే కొవ్వూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరుల దాడిలో నష్టపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారని సమాచారం కూడా అందుతుంది. ఇక ప్రసన్న కుమార్ రెడ్డికి ధైర్యం చెప్పాలని, ఆయనకు అండగా నిలవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు జిల్లా పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. ఇక నెల్లూరు జైలులో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్ కలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిజానికి ఈ నెల 3వ తేదీ నాడే జగన్ నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, ఇక తలశిల రఘురాం, మేరుగా మురళి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాని పూజిత ఏర్పాట్లను సైతం పర్యవేక్షించారు. ఇక జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకుంటామని, ఆయన హెలికాప్టర్ ను దిగనివ్వబోమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అయితే ఇంతకు ముందే ఆయన నెల్లూరులో పర్యటించాల్సిన కూడా ఆయన హెలికాప్టర్ యొక్క ల్యాండింగ్ ఇష్యూ వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ఈయన ర్యాలీ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ప్రాణ నష్టం జరగచ్చు, లేకపోతే ఆస్తి నష్టం జరగచ్చు, లేదంటే టైం నష్టం కూడా జరగచ్చనే ఉద్దేశంతో అయితే తెలుగుదేశం ప్రభుత్వం అయితే దీనికి అధికారికంగా అయితే వీళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వకపోవడం అయితే జరిగింది. ఓకే, మీ యొక్క అనుచరుని మీరు కలుస్తామన్నప్పటికీ కూడా ఓకే, జైలు పక్కన ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో అయితే హెలిప్యాడ్ కి అయితే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. బట్ కానీ దీనికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే నెల్లూరు మొత్తం పర్యటించాలన్న ఉద్దేశంతో నెల్లూరు మెయిన్ రోడ్ అంతా ఆయన ర్యాలీ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో దానివల్ల ఈ పర్మిషన్స్ కి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. సో ఈ హెలిప్యాడ్ కారణంగానే, అది కాక వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఆల్రెడీ మామిడి రైతుల పరామర్శలో ఎంతో మంది అయితే మామిడి రైతుల పరామర్శలో వారి టైం కూడా వేస్ట్ అన్నట్టు తెలుస్తుంది, రైతుల యొక్క టైము. బట్ అయినప్పటికీ కూడా వీరు మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లి కూడా సరైన రైతులను అయితే పరామర్శించలేదని కూడా తెలుస్తుంది. ఏదో ర్యాలీ కోసం ప్రజల మధ్యకు వెళ్లాలన్న తీరు ఉన్నట్టు ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. మరి నెల్లూరు కూడా వెళ్తా అంటున్నారు. ఎక్కడ తను పర్యటన చేపడుతుంటే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరగడమో, లేకపోతే ఆస్తి నష్టం జరగడమో, ఏవో ఒకటైతే కారణాలు రైజ్ అవుతూనే ఉన్నాయి. సరే, మరి వెయిట్ చేసి కూడా చూద్దాం. మనం కూడా నెల్లూరు వెళ్ళిన తర్వాత ఎటువంటి నష్టాలు జరుగుతాయని వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు. ఈసారైనా నష్టాలు జరగకుండా శాంతిప్రదంగా వెళ్ళి ఇక కాకాని గోవర్ధన్ రెడ్డిని, అక్కడ ప్రశాంత్ రెడ్డిని పరామర్శిస్తారా, లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి రచరచ చేస్తారనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.